ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడనే ధీమాతో అయోధ్యలోని రామమందిరంలో కొందరు దుర్మార్గులు దొంగతనాలకు పాల్పడ్డారు. ఆలయానికి ఎంతో భక్తితో అందించిన విరాళాలను, హుండీలో వేసిన డబ్బులను కాజేశారు. భక్తుల మనోభావాలను గాలి కుదిలేసి ఆలయ ప్రతిష్టతను దెబ్బతీశారు. ఆలయానికి కోట్లలో నష్టం వస్తున్నా ఆలయ ట్రస్ట్ బోర్డు ఎందుకు పట్టించుకోవట్లేదనే ప్రశ్నలు ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్నాయి. ఆలయంలో వరుసగా చోరీలు జరుగుతున్నా ఎందుకు దుండగులను పట్టుకోలేకపోయారు? ఇది ఎవరి వైఫల్యం? ఆలయంలో చోరీకి పాల్పడ్డ వారిపై యూపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది చూద్దాం. ఇండియాలో ప్రతిష్టమైన ఆలయాల్లో అయోధ్య రామ మందిరం కూడా ఒకటి. ఆలయ పునర్నిర్మాణాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసింది. దాదాపు 2,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడిన ఈ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. విరాళాల కింద ఈ ఆలయానికి 3,000 కోట్లకు పైగా అందాయి. ఆలయం ప్రారంభమైన నాటి నుంచి అయోధ్యలోని రాముణ్ణి చూడడానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ఆలయానికి ఆదాయం కూడా బాగా పెరిగింది. తాజాగా రామ మందిరంలో హుండీ విరాళ దుర్వినియోగం వార్తలు బయటకు రావడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన విచారణ చేసిన సిట్ విరాళాల దొంగతనం నిజంగానే జరిగిందని తెలిసింది. అధికారిక సమాచారం ప్రకారం సుమారు 7 కోట్ల నుంచి 7.5 కోట్ల రూపాయల మేర నగదు మాయమైనట్లు అంచనా వేస్తున్నారు. రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో 200 కోట్ల వరకు దొంగతనం జరిగిందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ దానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. అలాగే భక్తులు సమర్పించిన ప్రధాన బంగారు, వెండి కానుకలు, విరాళాలు, వెండి ఇటుకలు, ఆభరణాలు కూడా మాయమయ్యాయని వార్తలు వినిపించాయి. కానీ అవి సురక్షితంగానే ఉన్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారికంగా స్పష్టం చేసింది. రామ మందిరంలో హుండీ డబ్బు లెక్కింపులో బాధ్యతలు వహిస్తున్న రామ్ శంకర్ యాదవ్ డబ్బు దొంగతనంలో కీలక సూత్రధారిగా ఉన్నారు. అతనికి లవ్ కుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, మనీష్ యాదవ్, సుభాష్ చంద్ర శ్రీవాత్సవ, కరుణేష్ పాండేలు సహకరించారు. కుటుంబ సభ్యులు, బంధువులను ఆలయంలో ఉద్యోగులుగా చేర్చి భక్తుల డబ్బులను కాజేసేందుకు పన్నాగం చేశారు. హుండీ దొంగతనం కేసును ప్రభుత్వం సిట్కు అప్పచెప్పింది. విచారణ చేపట్టిన సిట్ అధికారులు ఇప్పటి వరకు నిందితుల నుంచి 79.85 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆలయ కానుకల లెక్కింపు గదిలో సీసీటీవీ కెమెరాలను కొంతమంది కవర్ చేస్తూ మిగతా వారు హుండీ డబ్బులను ఆలయ ప్రాంగణంలోని టాయిలెట్లలో దాచిపెట్టి ఆ తర్వాత బయటకు తరలించేవారని సిట్ విచారణలో తేలింది. ఎంతో పేరుగాంచిన అయోధ్య రామ మందిరంలోనే భద్రత కరువైతే ఇక మిగతా ఆలయాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శబరిమలలో బంగారు దొంగతనం, తిరుమలలో నగల దొంగతనం, శ్రీశైలంలో టిక్కెట్ల స్కాములు, ఇలా ఏదో ఒకటి నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఆలయాలకు భద్రత కల్పించడంలో మాత్రం విఫలమవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రామ మందిరం నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించినప్పుడే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని భక్తుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది.